హాయ్ వ్యూస్, వెల్కమ్ టు రాణి. ఈరోజు మనం చేయబోతున్న రెసిపీ వెజ్ బిర్యానీ అండి. వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. వీడియోలోకి వెళ్దాం. ముందుగా ఒక గిన్నెలోన ఒక గ్లాస్ బియ్యం తీసుకొని బాగా వాష్ చేసుకోవాలండి. వాష్ చేసి పెట్టుకున్న రైస్లో మళ్ళీ కొద్దిగా వాటర్ పోసి ఒక అరగంట సేపు పక్కన పెట్టి నానబెట్టుకోవాలి. ఈ వెజ్ బిర్యానీకి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. హోల్ గరం మసాలా, ఒక పెద్ద ఉల్లిపాయ కట్ చేసుకోవాలి, స్పైస్కి తగ్గట్టు పచ్చిమిర్చిని యాడ్ చేసుకోవాలి. నేనైతే 2 యూజ్ చేస్తున్నానండి. అలాగే మీ దగ్గర ఏం కూరగాయలు ఉంటే అవి యూజ్ చేయండి. నేనైతే క్యారెట్, బంగాళదుంప, పచ్చ బఠానీ, టమాటా, అలాగే మిల్లీ మేకర్లు అండి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బిర్యానీ మసాలా, టేస్ట్కి తగ్గట్టు ఉప్పు అండి. బిర్యానీ ప్రాసెస్ చూద్దాం. ముందుగా స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టుకుంటున్నానండి. అందులో కొద్దిగా ఆయిల్ వేసి అది కాగనిచ్చాక హోల్ గరం మసాలా వేసుకోవాలండి. ఈ బిర్యానీ అనేది చాలా సింపుల్గా టేస్టీగా ఉంటుందండి. చిన్నపిల్లల దగ్గర నుండి పెద్దవాళ్ళకి ఎవరైనా ఈజీగా తినేయవచ్చు. స్పైస్ అనేది చాలా తక్కువగా ఉంటుంది. మసాలాలు కూడా నేను తక్కువగానే వేస్తున్నానండి. చాలా సింపుల్గా ఉంటుందండి. ఈ హోల్ గరం మసాలా వేసుకున్నాం కదా, ఇవి కొద్దిగా రోస్ట్ అయినాక మిల్లీ మేకర్లు అండి వేసుకోవాలి. ఇవి కొద్దిగా రోస్ట్ అయినాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్, పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోవాలి. ఒక్కొక్కటిగా వీడియోలో చూపిస్తున్న విధంగా యాడ్ చేస్తూ ఉండాలండి. చూస్తున్నారుగా, ఇలా ఒక్కొక్కటిగా వేసుకుంటూ వేపుకోవాలండి. అందులోనే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని అవి కూడా అందులో ఉన్న పచ్చివాసన పోయేంత వరకు వేపుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న కూరగాయలండి, క్యారెట్, బంగాళదుంపలు, గ్రీన్ పీస్ ఒక్కొక్కటిగా వేసుకొని కొద్దిగా వేపుకుంటే చాలండి. కొద్దిగా టమాటా కూడా వేసుకోవాలి. ఇలా వేపుకున్న వాటిలో మనం ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాం కదా, 2 గ్లాసులు వాటర్ తీసుకోవాలండి. చూస్తున్నారుగా, 2 గ్లాసులు వాటర్ నేను వేసుకున్నాను. మీరు 2 గ్లాసులు బియ్యాన్ని తీసుకున్నట్లయితే 4 గ్లాసులు వాటర్ వేసుకోవాలండి. టేస్ట్ తగ్గట్టు సాల్ట్ యూజ్ చేస్తున్నాను. ఇది కొద్దిగా బాయిల్ అయినాక ముందుగా కడిగి పెట్టుకున్నాం కదా, నానబెట్టుకున్న రైస్ని ఇందులో వేసుకోవాలండి. కొద్దిగా కలుపుకొని టేస్ట్ చూసుకోవాలండి, ఉప్పు సరిపోయిందా లేదా అని. సరిపోయినట్లయితే బిర్యానీ మసాలా, కొద్దిగా కొత్తిమీర వేసి కుక్కర్ మూత పెట్టి 3 విజిల్లు వచ్చేంత వరకు ఉడకబెట్టుకోవాలండి. చూస్తున్నారుగా, వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకొని కుక్కర్ మూత పెట్టి క్లోజ్ చేయడమే. చూస్తున్నారుగా, 3 విజిల్ వేసుకోవాలండి. అంతేనండి, ఎంతో టేస్టీ అయిన సింపుల్ వెజ్ బిర్యానీ రెడీ అయిపోయినట్టే. మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో పెట్టండి. ఈ రెసిపీ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి.